వాళ్ళు నాలో రామలక్ష్మిని చూడలేకపోయారు. సమంత తెరకు పరిచయమై నిన్నటి వరకు సరిగ్గా 14 ఏళ్ళ అదే రోజున 'ఏం మాయ చేశావే' విడుదలైంది. అందులో సమంతను చూసి యువతరం హృదయాలు బరువెక్కాయి. అయితే తన తెలుగు సినిమాలను ఏలుతుందని మాత్రం ఎప్పుడు ఎవరు ఊహించలేదు. తొలి సినిమాలో క్లాస్‌గా కనిపించిన శామ్ కాలక్రమేణా మాస్ హీరోయిన్‌గా వెండితెరపై మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా రంగస్థలంలో తాను నటించిన రామలక్ష్మి పాత్ర అయితే నెక్స్ట్ లెవెల్. కెరీర్‌కు 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను నటించిన పాత్రలను గురించి అభిమానులతో ముచ్చటించారు శామ్. రామలక్ష్మి పాత్రను గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ఆ పాత్రకు నన్ను అనుకోగానే సుకుమార్ టీంలో నేను చాలా అనుమానాలు వ్యక్తం చేశారంట. ఎందుకంటే రామలక్ష్మి పల్లెటూరు అమ్మాయి. నేను అప్పటి వరకు చేసిన పాత్రలన్నీ రామలక్ష్మికి పూర్తి భిన్నమైనవి. రామలక్ష్మి మాట తీరు, యాటిట్యూడ్ అంతా భిన్నంగా ఉంటాయి. అందుకే వాళ్ళు నాలో రామలక్ష్మిని చూడలేకపోయారు. కానీ సుకుమార్ చూశారు. కాబట్టే ప్రపంచం చూసింది. అందరూ మెచ్చుకున్నారు కూడా. డీగ్లామరేటెడ్ క్యారెక్టర్ అయిన రామలక్ష్మితో ఏదో తెలియని అందం కూడా. నన్ను అడిగితే నా మిగతా క్యారెక్టర్కి రామలక్ష్మికి అందగత్తె అంటూ చెప్పుకొచ్చింది శామ్. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.